స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, దేవునితో నడుచువారుగా ఉన్నాం గనక మరి ప్రతి దినము ఆయన సన్నిధిలో మరి కాసేపు అయినా సమయాన్ని గడపాలని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపురా. నేను అరణ్యములో త్రోవ కలుగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, నువ్వు భయపడతావెందుకు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ దినాన్ని శ్రమలు చూసి, ఇబ్బందులు చూసి, ఇంక నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇంకా నా పరిస్థితులు ఇంతే అని ఒకవేళ అనుకుంటున్నావేమో. మరి నా వ్యాధి అంటే నీకు కలిగిన మరి రోగాన్ని బట్టి కావచ్చు, వ్యాధిని బట్టి కావచ్చు, అలాగే నీకు ఎదురవుతున్న అవమానాలను బట్టి కావచ్చు, ఇంక నా బ్రతుకింతే, నా బ్రతుకు మారదు అనే పరిస్థితి ఒకవేళ నువ్వు వచ్చావేమో. అయితే అక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దాన్ని ఆలోచించు. ఆలోచన చేయట్లేదని దేవుడు అంటున్నాడు ఇక్కడ. అయితే నీ జీవితంలో చేయబోతున్న క్రియను బట్టి నువ్వు ఆలోచించు. అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో, నూతన క్రియ చేయబోతున్నాడు, ఆరోగ్యం దయచేయబోతున్నాను అంటున్నాడు. మరి నీ అప్పులుంటే అప్పులు తీరిపోతాయని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కాడుని విరగొట్టబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు వాగ్దానాన్ని మీరు బలంగా పట్టుకొని ప్రార్థన చేయండి. మీ జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చు. ఎందుకంటే ఎడారిలో నీరు కలుగజేసిన వాడు మరి ఇంకేమంటున్నాడంటే అరణ్యములో త్రోవ కలుగజేసిన దేవుడు గనక మన దేవుడు గొప్ప దేవుడు గనక, చూచుచున్న దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు గనక మరి ఆయన్నే పట్టుకుని ప్రార్థించు. తద్వారా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మెరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, సెర్చడ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి ఈ రోడ్డు మార్గం చదువుతూ వారందరి జీవితాలు ఈ వాగ్దానం మీరు నెరవేర్చమని ప్రార్థిస్తాం. నీ కృపగా అందరినీ అప్పచెప్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులుంటే ప్రభు వారికి వివాహాలు జరిపించమని, నేను గర్భఫలాలు దయచేయమని తండ్రి, ఎవరెవరు ఏ సమస్యలతో వారిని నేను విడిపించమని, హాస్పిటల్స్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి అప్పులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా వ్యసనాలకు, త్రాగుళ్లకు, మన మత్తు మారక ద్రవ్యాలనికి ప్రభనైనా డ్రగ్స్, నేను గంజాయిలకి ప్రభ, రకరకాలుగా నేను యువత చెడిపోతా ఉంది ప్రభ. వారందరినీ కనికరించండి, కృప చూపి వారందరినీ నేను నీ మార్గంలోనికి నడిపించి వారిని వాటి బానిసత్వం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. పారిశుద్ధ కార్మికులు మొదలు ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన మా భారతదేశానికి రక్షణ కాపుదల దయచేయండి. ఈ దినం నాయన ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకుంటున్నారో వీళ్ళందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయాకిరీట నుంచి మీరు మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి ఆయన ఘనపరచండి, స్తుతించండి. రేపటి వాగ్దానం వరకు దేవుని మహాకృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.